నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక విన్నపం, అదేమిటనంటే ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి ఈ ఛానల్ని ఈ మధ్య కాలంలోనే నేను ప్రారంభించాను కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ ఛానల్ నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను మున్ముందు చేయబోయేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ముందు చేరడం, మీరు దాన్ని చూసి లాభపడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఒక మ్యూచువల్ హెల్ప్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి మీరు పూనుకోవాలి. ఆ తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. అప్పుడు అన్ని రకాలుగా నేను సరిదిద్దుకుంటూ ముందుకు నడిచేటువంటి అవకాశం కలుగుతుంది. మీరు ఖచ్చితంగా లాభపడతారనేటువంటి విషయం నేను తెలుపుతున్నాను. చేత సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియోలో నేను చూసింది ఏమిటంటే, ఒక అతను అమిత్ షా ఖచ్చితంగా, అతను జ్యోతిష్యుడు కాదు, ఏదో రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అమిత్ షా ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, అది ఫిక్స్ అయిపోయింది అన్నట్టుగా చెప్పాడు. అవునా అనుకున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, అమిత్ షా గారి జాతకం, ఆ తర్వాత ఈ యొక్క యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం చూడడం అనేటువంటిది జరిగింది. అయితే అమిత్ షా గారి జాతకంలోకి వచ్చేటప్పటికి నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటనంటే, అమిత్ షా గారి జాతకంలో లగ్నాధిపతి బుధుడు, ఆ తర్వాత ద్వితీయాధిపతి వచ్చేసేటప్పటికి శుక్రుడు, తృతీయాధిపతి కుజుడు, చతుర్థాధిపతి మరి గురువు, తర్వాత ఈ యొక్క పంచమాధిపతి, షష్టమాధిపతి శనైశ్వరుడు, ఆ తర్వాత సప్తమాధిపతి గురువు అయ్యాడు, అష్టమాధిపతి వచ్చేటప్పటికి కుజుడే అయ్యాడు, మరి నవమాధిపతి అంటే భాగ్యస్థానాధిపతి శుక్రుడు, ఆ తర్వాత దశమాధిపతి బుధుడు, ఆ తర్వాత ఈ యొక్క మరి లాభాధిపతి చంద్రుడు, ఆ తర్వాత వ్యయాధిపతి రవి అయినటువంటి పరిస్థితి. మరి ఈ గ్రహాలన్నీ కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలాంటి బలము ఈ యొక్క అమిత్ షాకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చూడడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే, లగ్నంలో ఎవరు లేరు, తర్వాత దశమంలో అంటే కర్మస్థానంలో ఎవరు లేరు. కర్మస్థానంలో రాహు మాత్రం ఉన్నాడు, ఛాయాగ్రహం. ఆ తర్వాత గురువు మాత్రం భాగ్యస్థానంలో ఉండటం అనేటువంటిది జరిగింది. చంద్రుడు మేషంలో ఉండడం, ఆ తర్వాత రవి కానీ, బుధుడు కానీ, ఆ తర్వాత నెప్ట్యూన్ కానీ ద్వితీయం అంటే ఈ యొక్క ధనస్థానంలో, వాక్స్థానంలో, గృహస్థానంలో, కుటుంబ స్థానంలో ఉండటం అనేటువంటిది జరిగింది. ఇకపోతే కేతు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ధనస్సులో ఉన్నాడు. ఆ తర్వాత శనైశ్వరుడు కుంభరాశిలో ఉండటం, అది షష్ఠస్థానం అయింది, ఆయన స్వక్షేత్రం జరుగుతుంది. అయితే ఈ శనైశ్వరుడు చాలా బలంగా ఈ స్థానంలో ఉంటాడు. మరి గురువు యొక్క వీక్షణ గనక తీసుకున్నట్టయితే కర్మభావం పైన మాత్రం లేదు. గురువు గనక వీక్షణ తీసుకున్నట్టయితే ఈ యొక్క లగ్నం పైన కానీ, తర్వాత తృతీయం పైన కానీ, పంచమం పైన కానీ ఉంది. అంటే ఏమిటంటే శరీర భావం పైన ఉంది, ఆ తర్వాత విక్రమ పరాక్రమ స్థానం పైన ఉంది, పూర్వ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క పంచమ స్థానం పైన ఉండడం అనేటువంటిది జరిగింది. అలాగే శనైశ్వరుడు కనుక దృష్టి తీసుకున్నట్టయితే అష్టమం అంటే ఆయుస్థానం పైన, వ్యయస్థానం పైన, విక్రమ పరాక్రమ స్థానం పైన ఉన్నాయి. ఆ తర్వాత కుజ దృష్టి కనుక తీసుకున్నట్టయితే ధనస్థానం పైన, ఆ తర్వాత వాక్స్థానం పైన, గృహస్థానం పైన, కుటుంబ స్థానం పైన ఉన్నాయి. ఆ తర్వాత సంతాన క్షేత్రం పైన, శత్రు రోగ రుణక్షేత్రం పైన ఉన్నాయి. ఎప్పుడైతే కుజుడు శత్రు రోగ రుణక్షేత్రాన్ని చూస్తాడో కొంతవరకు శత్రు హంతము అనేటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క కన్యా రాశికి మాత్రం కుజుడు అశుభుడు, ఆ తర్వాత గురువు కూడా అశుభుడే, రవి కూడా వ్యయాధిపతిగా అశుభుడే అయినాడు, ఆ తర్వాత 11వ స్థానాధిపతిగా చంద్రుడు అశుభుడైనాడు. ఈ రకంగా అయినటువంటి పక్షంలో ఎవరయ్యా మరి శుభులు అని అంటే శుక్రుడు కానీ, శనైశ్వరుడు కానీ. మరి ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే D10 అంటే ఈ యొక్క కర్మస్థానానికి సంబంధించినటువంటి కుండలిలో మనకు కనబడుతుంది ఏంటనంటే, అంత బలంగా ఈ గ్రహాలు కూడా వచ్చినటువంటిగా పరిస్థితి కనపడలేదు. ముఖ్యంగా మనకి ఈ గ్రహాల యొక్క అవస్థలు కనపడాలి. మరి ఏ కారణం చేత ఇతను
ఒక సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ కాగలిగాడు అని కనుక తీసుకున్నట్టయితే ఆ యొక్క కొన్ని దృష్టిల వల్ల, కొన్ని యొక్క కలయికల వల్ల, చిన్నపాటి యోగాల వల్ల, ఇతని యొక్క కృషి వల్ల, గత జన్మ యొక్క చేసుకున్నటువంటి పాపపుణ్యాల కారణంగా అవన్నీ కూడా చూసినట్టయితే ఇతను మరి హోమ్ మినిస్టర్ దాకా ఇతను ఎదిగాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి ప్రైమ్ మినిస్టర్గా ఎదుగుతాడా, అందుకు కావలసినటువంటి గ్రహస్థితులు బలంగా ఉన్నాయా అని అనుకుంటే కనుక రవి బాల్యావస్థలో ఉన్నాడు, ఆ తర్వాత చంద్రుడు యువావస్థలో బలంగా ఉన్నాడు, 100% బలంగా ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు బాల్యావస్థలో ఉన్నాడు. ఆ తర్వాత బుధుడు మాత్రం అంటే లగ్నాధిపతి కేవలం బాల్యావస్థలోనే ఉండటం అనేటువంటి చాలా వీక్గా ఉన్నాడు. ఆ తర్వాత గురువు మృతావస్థలో ఉన్నాడు పూర్తిగా. అక్కడ శుక్రుడు కనుక చూసుకున్నట్టయితే మృతావస్థలోనే ఉన్నాడు, ఇతను కూడా శుభుడే కదా. మరి శనైశ్వరుడు మాత్రం బాల్యావస్థలో ఉన్నాడు, రాహుకేతువులు బాల్యావస్థ అవస్థల్లో గనక తీసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నటువంటి పక్షంలో మరి నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ. ఈ గురు మహర్దశ మరి గురువు ఈ లగ్నానికి ఎవరంటే చతుర్థ సప్తమాధిపతి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్షేత్రం భాగ్యస్థానం, అది శత్రుక్షేత్రం అవుతుంది. మరి ఈ గురువు ఉన్నటువంటిది రవి యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రవి రాజకీయానికి కారణం అవుతాడు. కాబట్టి ఈ గురుమార్ దశలో ఏదో రాజకీయ పరంగా పేరు ప్రతిష్టలు ఉండవచ్చునేమో, కానీ ఆ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యేంతటి ఆ హోదాను కలిగేటువంటి అవకాశాలు ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయంటే పెద్దగా నాకేమి కనబడటం లేదు. పైగా ఇక్కడ ఏలినాటి శని కూడా ప్రారంభమైంది, అది 7.5 సంవత్సరాలుగా ఉంటుంది, అది కూడా అండర్ ప్లే అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో మరి గురుమార్ దశలో ఏ రకంగా ఇతను మరి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనేటువంటి విషయం అంతగా అర్థం కావడం లేదు. మరి ఎలా చెప్పారు అనేటువంటిది కూడా చూడాలి. ఇకపోతే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిది తీసుకుందాం. యోగి ఆదిత్యనాథ్ గారిది కనుక తీసుకున్నట్టయితే సింహ లగ్నం అవుతోంది. అంటే ఇంచుమించు ట్రంప్ గారి యొక్క లగ్నం కూడా సింహ లగ్నమే. అయితే లగ్నంలో ఎవరు లేనటువంటి పరిస్థితి. మళ్ళీ ద్వితీయంలో ప్లూటో అండ్ యురానస్ ఉన్నారు, తృతీయంలో గుళికుడు ఉన్నాడు, చతుర్థంలో నెప్ట్యూన్ ఉన్నాడు. ఇక్కడ ఎవ్వరు కూడా గ్రహాలు లేరు. తర్వాత పంచమంలోకి వచ్చేటప్పటికి పూర్వపుణ్య క్షేత్రంలో గురువు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత చంద్రుడు మాత్రం సప్తమంలో ఉన్నాడు, ఇతను వ్యయాధిపతి అవుతాడు సింహలగ్నానికి. అయితే సింహలగ్నానికి కానీ రవికి కానీ ఇతను శుభుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ మనం అంతగా పెద్దగా అశుభ తలపెట్టడానికి వీల్లేదు. ఆ తర్వాత అష్టమంలో ఎవరు లేరు, భాగ్యస్థానంలో ఎవరు కూడా లేరు. ఇకపోతే ఇక్కడ దశమ స్థానంలో కర్మస్థానంలో తీసుకుందాం. రవి కానీ ఆ తర్వాత శనైశ్వరుడు కానీ బుధుడు కానీ బుధాదిత్య యోగంలో ఉండడం కానీ ఇవంతా జరిగింది. అంటే ఇదంతా కూడా కనుక చూసినట్టయితే మనం ఇతనికి అఖండ సామ్రాజ్య యోగం ఉంది అని కనపడుతుంది. ఆ తర్వాత లాభస్థానంలో కనుక తీసుకున్నట్టయితే బుధుడు కానీ శుక్రుడు కానీ యోగకారకులు అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే గురువు శుక్రుడిని, శుక్రుడు గురువుని, బుధుడు గురువుని, గురువు బుధుడిని చూడడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వ్యయంలో కేతు ఉన్నాడు కాబట్టే ఇతను యోగి అవ్వటం అనేటువంటి జరిగింది, మోక్షప్రదాయకుడు కూడా అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? దశమంలో గనక తీసుకున్నట్టయితే బలమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతనికి అఖండ సామ్రాజ్య యోగము ఉంది, ఆ తర్వాత త్రికాల జ్ఞాన యోగము ఉంది, సన్యాసి యోగం కూడా మనకి కనపడుతుంది. ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా పురాణ కాలంలో ఎవరి జాతకము దీనికి ఇంచుమించు ప్యారలల్గా ఉంది అనగా మనం చూసుకున్నట్టయితే వైశాఖ శుక్ల తృతీయ మరి ఈ యొక్క అక్షయ నాడు, తర్వాత ఈ యొక్క స్కంద పురాణం ప్రకారంగా కానీ భవిష్య పురాణం ప్రకారంగా కానీ ఎవరి జాతకం ఈ రకంగా యోగి జాతకం ఉంది కనుక మనం తీసుకున్నట్టయితే పరశురాముడి జాతకం చాలా అద్భుతంగా కనపడుతుంది. పరశురాముడి కనుక మనం జాతకం కనుక కొంతవరకు పరిశీలిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే తులాలగ్నం ఏంటి, శనైశ్వరుడు ఉచ్చస్థితి, ఆ తర్వాత కుజుడు చతుర్థంలో మకర రాశిలో ఉచ్చస్థితి, ఆ తర్వాత శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితి అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్, ఆ తర్వాత అష్టమంలో చంద్రుడు
ఉచ్చస్థితి. ఆ తర్వాత భాగ్యంలో ఎవరు లేకుండా గురువు మాత్రం కర్మస్థానంలో ఉచ్చస్థితి. మరి అందుకే కదా ఈ యొక్క పరశురాముడు అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక వీరత్వము, ఆ తర్వాత ధైర్యము, సాహసము, ధర్మం కోసం పోరాడేటువంటి ఒక యోగి అనేటువంటి మనకి విజయం మనకు బాగా తెలుస్తోంది. మరి ఇక్కడ ఏమవుతుందనంటే మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇతనికి గ్రహ పరిస్థితులు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ, కేంద్ర స్థానంలో రవి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది ఒక గొప్ప యోగం అండి. ఆ తర్వాత ఇక్కడ హంసయోగం ఒకటి మనకు కనపడుతుంది. ఆ తర్వాత కమలనామ యోగం కూడా కనబడుతుంది. తపస్వి అనేటువంటిది కూడా మనకు కనపడుతుంది. ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఉంది అని అంటే, యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క జాతకము, ఈ పరశురాముడి జాతకం కూడా ఇంచుమించు ఒకలాగానే మనకు కనబడుతున్నాయి. ఈ అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, శత్రువులని ఎంతగా హతం చేస్తాడనంటే వీరోచితంగా పోరాడేటువంటి ఒక సన్యాసి. ఇది ఆశ్చర్యం. ఇతను ఒక సోల్జర్ కాదు, ఒక పోలీసు కాదు, మరి ఏ రకంగానూ ఇతను కాదు. ఇతను రేపటి రోజున ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా దుర్మార్గాన్ని, నేరాలని, ఇవన్నిటిని కూడా చాలా కఠినమైనటువంటి రీతిలో అణిచివేసేటువంటి ఒక చక్రవర్తి లాంటి ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని కదా మనకు అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో అమిత్ షా గారికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటిది ప్రశ్నార్థకమే. నాకు కనపడుతోంది ఏమిటనంటే, మోడీ గారి తర్వాత ఖచ్చితంగా అసలు ఈ యొక్క యోగి ఆదిత్యనాథ్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇప్పుడు శుక్రమహర్దశ, ఈ శుక్రమహర్దశ, శుక్రుడు వక్రస్థితిలో ఉన్నాడు, మిథున రాశిలో ఉండి చాలా బలంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ శుక్రుడే ఇతన్ని చాలా ఒక లీడింగ్ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇతన్ని చక్రవర్తిగా కూర్చోబెడుతుందా అనేటువంటి విషయం నాకు కనపడుతుంది. ఇటువంటి జాతకం ఈయన ప్రపంచానికే ప్రెసిడెంట్ అనుకుంటున్నటువంటి ఆ ట్రంప్ గారికి కూడా లేదు. అది కదా నాకు కనపడింది. అంటే ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్గా వెలుగొందబోతున్నాడు. 2032 దాకా కూడా ఇతను పాలించవచ్చు అని భారతదేశాన్ని అని మనకు కనపడుతుంది. మరి ఇంతటి మహానుభావుడు రేపు ఏం చేయనున్నాడో వేచి చూద్దాం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.